హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న డిజైనర్. లాస్ట్ వీడియోలో ఒక ఫ్రాక్ డిజైన్ చేశానని వీడియో పెట్టాను కదా. ఇది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ ఫ్రాక్ వచ్చేసి 5 to 6 ఇయర్స్ బేబీ కోసం అండి. లెంతీగానే డిజైన్ చేశాను. బాడీ లెంత్ వచ్చేసి 10.5 తీసుకుంటున్నాను. అండ్ షోల్డర్ వచ్చేసి 4.5 పెడుతున్నాను. ఆర్మ్ హోల్డ్ 4.5 పెట్టాను. నెక్ డీప్ వచ్చేసి 2.5 పెడుతున్నాను. అండ్ నెక్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ పెడుతున్నానండి. ఇక్కడ మెజరింగ్ అనేది నేను టోటల్ ఖర్చుతో కలిపి పెట్టేస్తున్నాను. నడుము దగ్గర వచ్చేసి 7.5 పెడుతున్నాను. అండ్ వేస్ట్ దగ్గర వచ్చేసి నేను 8.5 పెడుతున్నాను విత్ ఖర్చుతోటి. ఆర్మోల్ దగ్గర పావు ఇంచ్ అనేది డ్రా చేస్తున్నాను. ఇక్కడ నెక్ కూడా మీ ఇష్టం అండి. నేనైతే బ్యాక్ సైడ్ స్క్వేర్ నెక్ పెడుతున్నాను. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ పెట్టేస్తున్నాను. అండ్ కింద నడుము దగ్గర వచ్చేసి 1/2 ఇంచ్ అనేది పైకని కట్ చేయాలి. అప్పుడే కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఇది టోటల్ 2 మీటర్ ఫ్యాబ్రిక్ కదా. సో 2 మీటర్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ 2 మీటర్ నేను లైనింగ్ తీసుకున్నాను. ఇందులోనే బాడీ పార్ట్ అండ్ నేను హ్యాండ్స్ కూడా కట్ చేసేసాను. ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి కట్ చేసేసాను. లైనింగ్ క్లాత్ మీద పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం ఎక్కువనే తీసుకోవాలండి. స్టిచ్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ ఏంటి అంటే నేను సీవ్లెస్లా పెడుతున్నాను కదా. సో ఆర్మ్ హోల్డ్ కూడా నేను స్టిచ్ చేసేస్తున్నాను. ఇలా స్టిచ్ చేశాక కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అవి కట్ చేసేసుకొని అండ్ కట్ మార్క్ అనేది పెట్టుకొని రివర్స్ చేసేసుకోవాలి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే నేను 2 మీటర్ ఫ్యాబ్రిక్‌లోనే డిజైన్ చేశాను కదా. సో ఎక్కడెక్కడ ఎలా కట్ చేశానో మీకు క్లియర్‌గా ఉంటుంది. సో స్కిప్ చేయకండి. అండ్ అలా చేశాక రివర్స్ చేశాక ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. లైనింగ్ క్లాత్ కొంచెం లోపల కనుక్కొని కొంచెం క్లాత్‌ని గుంజి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. అప్పుడే కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. సేమ్ ఫస్ట్ పార్ట్ వేసుకున్నాక బ్యాక్ సైడ్ పార్ట్‌ని కూడా అలాగే స్టిచ్చింగ్ వేసుకోవాలి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా 2 సైడ్ కంప్లీట్ అయ్యాక నేను డాట్స్ కూడా పెట్టేసుకుంటున్నాను. ఇది డాట్స్‌కి నేను మెజర్ ఏం చేయట్లేను. షోల్డర్ దగ్గర పట్టుకొని ఫోల్డ్ చేస్తే కరెక్ట్ ఈక్వల్‌గా వస్తుంది. సో అలా నేను డాట్స్ అనేది పెడుతున్నాను. ఇది లెంత్ కూడా లేదు. ఇది చిన్న పాపకి కాబట్టి నేను లెంత్ కూడా అంతేం మెజర్ చేయలేదు. అలా 2 పార్ట్స్‌కి అలాగే మెజర్ అనేది చేసుకోవాలి. టక్స్ వేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో. అండ్ తర్వాత నేను షోల్డర్స్ ఉంటుంది కదా, షోల్డర్స్‌కి నేను జాయిన్ చేస్తున్నాను. ఇక్కడ నెక్ ఉంటుంది కదా, ఇక్కడ ఎక్కువ రఫ్ చేయాలండి. కుట్లు ఊడకుండా ఉంటుంది. అండ్ షోల్డర్ దగ్గర కూడా రఫ్ చేసేసుకోవాలి. అలా 2 సైడ్స్ నేను షోల్డర్స్ జాయిన్ చేసేసాను. అండ్ తర్వాత 2 మీటర్ ఫ్యాబ్రిక్‌లో మనం బాడీ పార్ట్ తీసుకున్నాక మిగిలిన ఫ్యాబ్రిక్‌ని ఇట్లా ఫోల్డ్ చేస్తే మనకి 2 పార్ట్స్‌గా నేను కట్ చేసేసాను. అందులో ఫస్ట్ పార్ట్‌ని తీసుకొని ప్రిల్స్ పెడుతున్నాను. ప్రిల్స్ కూడా నేను మెజర్ ఏం చేయలేదు. నార్మల్‌గా చిన్న చిన్న ప్రిల్స్ అనేది పెట్టుకున్నాను. ఇది 2 సైడ్స్‌కి వస్తుంది. బ్యాక్ అండ్ ఫ్రంట్ వస్తుంది 2 మీటర్ ఫ్యాబ్రిక్‌లో. బాడీ పార్ట్ కట్ చేయంగా మిగిలిన ఫ్యాబ్రిక్‌ని. అండ్ ఇంకొక ఫ్యాబ్రిక్ ఏంటి అంటే సేమ్ ఇంతే లెంతీ ఉంటుంది కదా, అది మళ్ళీ ఫోల్డ్ చేసి మిడిల్‌కి కట్ చేసేసాను. అంటే 1.5 ఉంటుంది. అది కింద ప్రిల్స్‌కి పెడతానన్నమాట. ఇది 1.5 ఫ్యాబ్రిక్ అన్నట్టు. హాఫ్ ఫ్యాబ్రిక్ బాడీ పార్ట్‌కొచ్చింది. ఇలా ప్రిల్స్ పెట్టాక లైనింగ్ నేను నార్మల్‌గానే పెట్టేశాను. లైనింగ్‌కి ప్రిల్స్ నార్మల్‌గా పెట్టేశాను. అండ్ తర్వాత నేను చెప్పాను కదా మిడిల్‌కి కట్ చేశానని, అది 1.5 దానికి అటాచ్ చేసి ఇలా ఒక కుట్టు అనేది వేస్తున్నాను. పీకో కాకుండా నార్మల్ కుట్టు ఒకటి వేస్తున్నాను. ఇది కింది సైడ్ వస్తుంది కదా, ఇలా వేస్తే ఇది నెట్ ఫ్యాబ్రిక్ కదా, కొంచెం ఉబ్బినట్టు నీట్‌గా వస్తుందని 1 సైడ్ ఈ కుట్టు అండ్ 1 సైడ్ పీకో వేసా. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ పీకో ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడైతే నేను పాదం చేంజ్ చేస్తున్నాను. నా మిషన్‌కే వచ్చింది పీకో ఫాల్స్. నెక్స్ట్ వీడియోలో నా మిషన్ గురించి చెప్తాను. ఇక్కడ సెట్ చేసుకొని పీకో వేస్తున్నా. నెక్స్ట్ వీడియో క్లియర్‌గా చూపిస్తాను మీకు. పీకో అసలు ఎలా వేసుకోవాలనేది. కొంచెం ఫోల్డ్ చేసి అందులో అంటే ఫుడ్‌లో ఉంటుంది. అలా బ్యాక్ సైడ్ కొంచెం గుంజి పట్టుకుంటే కొంచెం రింగ్ టైప్‌లో వస్తుందన్నమాట. ఇది నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి అంతలా ఏం రాలేదు. సో నార్మల్‌గా పీకో వేసేసాను మొత్తం.
అలా కంప్లీట్ అయ్యాక కొంచెం 1 ఇంచ్ అనేది కిందికని నేను ప్రిల్స్ అనేది పెడుతున్నాను. ఎందుకంటే ఇది ఫ్రంట్ సైడ్‌లో నేను అటాచ్ చేస్తున్నాను ఈ ప్రిల్స్ అనేది. సో, అలా నార్మల్‌గా చిన్న చిన్న ప్రిల్స్ అనేది పెట్టేసుకుంటున్నా. 1 ఇంచ్ అయితే 1 ఇంచ్ హాఫ్ 1 ఇంచ్ అయితే సరిపోతుందండి. అంత వదిలేసుకొని మిడిల్‌కి ఇలా ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి. మొత్తం క్లాత్ 1 ½ క్లాత్‌కి నేను అలాగే పెట్టేసాను. లెంగ్త్‌లో అయితే 3 మీటర్స్ అన్నమాట. సో, అలా పెట్టేసుకొని అండ్ తర్వాత మనం ఆల్రెడీ పెట్టాం కదా ప్రిల్స్, దానికి జాయిన్ చేయడమేనండి చూపిస్తాను వీడియోలో. కొంచెం లెంత్ సరిపోతుందా లేదా అది కూడా చెక్ చేసేసుకోవాలండి. లేదు లేదు అంటే కొంచెం మిడిల్‌లో కొంచెం కుట్లు అటు ఇటుగా చేసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే అలాగే చేసుకున్నాను. వీడియోలో చూపించట్లేదు. సో, అలా అడ్జస్ట్ చేసుకొని నేను ప్రిల్స్ అనేది పెట్టేసాను. క్లాత్ అటు ఇటు కాకుండా చూసుకోవాలి. కింద క్లాత్ ఎంతుందో అది అంతే పెట్టేసుకోవాలి. లేకపోతే కింద మీద అయిపోతుంది. లెంత్ అనేది తక్కువైతది. సో, 1 ఇంచ్ అనేది చూసుకొని మనం పెట్టుకోవాలండి. స్టిచ్ చేసుకోవాలి. నేను అడ్జస్ట్ చేసుకొనే స్టిచ్ చేశాను. అయినా సరే నాకు కొంచెం క్లాత్ అనేది అంటే తక్కువయింది. సో, అందులో అది స్టిచ్ చేస్తాం గదా! సో, అందులో ఎళ్ళిపోతుంది. ప్రాబ్లమ్ ఏం లేదు. లైనింగ్ క్లాత్‌కి కూడా నేను ప్రిల్స్ పెట్టేసాను. అండ్ రెండిటికి ఇప్పుడు జాయిన్ చేస్తున్నాను చూడండి. లైనింగ్ క్లాత్ అటు ఇటు కాకుండా చూసుకోవాలి. లైనింగ్ క్లాత్‌కి నేను ప్రిల్స్ అనేది కొంచెం తక్కువనే పెట్టుకున్నాను. 2 మీటర్లు అడ్జస్ట్ చేయాలంటే కొంచెం కష్టమే. సో, చిన్న చిన్నగా అలా అలా కొంచెం నేను అడ్జస్ట్ చేసుకుంటూ డిజైన్ చేసేసాను. అవుట్‌పుట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. వీడియోలో మీకు కూడా చూపిస్తున్నాను. నాకిది ఎక్కువయింది. సో, మధ్య మధ్యలో నేను మళ్ళీ కొంచెం ప్రిల్స్ పెట్టుకొని అడ్జస్ట్ చేసి స్టిచ్ చేశాను. చూసారా కొంచెం ఎక్కువయింది. సో, అందులోనే స్టిచ్ వేసేసాను. ఇలా కంప్లీట్ అయ్యాక బాడీ పార్ట్ ఉంటుంది కదా! అది నేను అటాచ్ చేస్తున్నాను. ఇది ఎలా అటాచ్ చేశానంటే ఫస్ట్ వన్ సైడ్ నేను జాయిన్ చేశాక అటాచ్ చేశానండి. చూడండి. అలా అయితే కరెక్ట్‌గా వస్తుంది. బాడీ పార్ట్‌ని అటాచ్ చేశాను వన్ సైడు. ఆ తర్వాత మనం అటాచ్ అది బాటమ్ పార్ట్‌కి అటాచ్ చేయాలి. ఇది కూడా కుట్లు కొంచెం అటు ఇటు కాకుండా చూసుకోవాలండి. మనం ఆల్రెడీ బాటమ్ పార్ట్‌కి స్టిచ్ ఉంటుంది కదా! సో, ఇప్పుడేసే స్టిచ్చు అటు ఇటు అయినా కూడా కొంచెం కనిపిస్తూ ఉంటుంది. సో, సెకండ్ స్టిచ్ వేస్తాం గదా! అప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. అండ్ తర్వాత నేను హ్యాండ్స్‌కి ప్రిల్స్ ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి. వీడియో స్కిప్ చేయకండి. ఈ క్లాత్‌ని నేను మెజర్ ఏం చేయలేదు. జస్ట్ ఒక క్లాత్ తీసుకొని 5 ఇంచెస్ ఉంటుంది. అది తీసుకొని నేను మిడిల్‌కి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. వేశాక రివర్స్ చేశానండి. ఆ రివర్స్ చేశాక మనకి ఇది కుట్టు ఉంటుంది కదా! ఇది లోపలికెళ్ళిపోతుంది. సో, అప్పుడు ఒక ప్రిల్స్ అనేది పెట్టుకుంటున్నాను. ప్రిల్స్ నార్మల్‌గా చిన్న చిన్నగా ప్రిల్స్ పెట్టేసుకుంటున్నాను. ఇది హ్యాండ్స్‌కి 2 సైడ్స్ వస్తుందండి. నార్మల్ క్లాతే తీసుకున్నాను. అంటే మెజర్ చేయకుండా అలా తీసుకున్నానన్నమాట. అడ్జస్ట్ అయ్యింది. ఇలా వేశాక మనకు షోల్డర్ ఉంటుంది కదా! అది మిడిల్‌కి అని చూసి 2 పార్ట్స్‌గా కట్ చేసి షోల్డర్‌కి అటాచ్ చేయడమేనండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. వన్ సైడ్ ఆల్రెడీ షోల్డర్స్ మనం జాయిన్ చేసాం కదా! ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇంకో సైడ్ కూడా షోల్డర్ జాయిన్ చేసుకొని కిందికి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి లైనింగ్ తోటి. విత్ లైనింగ్ అంతా కలిపి నేను ఒకే స్టిచ్ వేస్తున్నాను వీడియోలో చూపించినట్టు. సో, అలా అడ్జస్ట్ చేసుకొని ఎక్స్‌ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే కట్ చేసుకోండి. అండ్ నేను అక్కడక్కడ చిన్న చిన్న క్లాత్ ఉంటుంది కదా! పోగులు అవి గూడా కట్ చేసేసాను. మొత్తం కలిపే నేను స్టిచ్ చేసేస్తున్నానండి. సెపరేట్ చెయ్యట్లేను. ఇది చిన్న పాపకే కాబట్టి సో, ప్రాబ్లమ్ ఏం లేదు. ఇది లెంత్‌కి చెప్పలేదు కదా! లెంత్ నేను నార్మల్ 2 మీటర్ క్లాత్‌లో ఎంతైతే లెంత్ వస్తుందో అంతే తీసుకున్నాను. ఆఫ్టర్ నేను స్టిచ్ చేశాక మెజర్‌మెంట్ చూసాను. ఇది వచ్చేసి 30 ఉందండి. 30 వరకు ఉంది. అమ్మాయికి చాలా పెద్దగా అయింది. ఫుల్ లెంత్ అయ్యింది. సో, చాలా బాగా వచ్చింది. జస్ట్ 2 మీటర్ ఫ్యాబ్రిక్స్ తోటి 2 లేయర్ ఫ్రాక్స్ అంటే 2 మీటర్ ఫ్యాబ్రిక్ తోటి 2 లేయర్స్ ఫ్రాక్ ఎంత బాగా వచ్చిందంటే అండ్ ఇలా స్టిచ్ చేశాక షోల్డర్ దగ్గర మనకి హ్యాండ్స్ ఉన్నాయి గదా! ప్రిల్స్ పెట్టాను కదా! సో, అది అటాచ్ చేసుకొని చిన్నగా ఒక స్టిచ్ అన్నా వేసుకోవచ్చు. 2 స్టిచ్ అన్నా వేసుకోవచ్చు. నేనైతే ఒకటే స్టిచ్ వేశాను.
కంప్లీట్ అయినాక మెజర్ చేసుకొని బేబీ లెంత్ మెజర్ చేసుకొని స్టిచ్ వేసుకోవడం అండి. చాలా సింపుల్‌గా డిజైన్ చేసుకోవచ్చు. ఇలాంటి సింపుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.